అంటే 2014లో 4200 జీతం అంగన్వాడీలకు ఉన్నప్పుడే మేము 1,50,000 ఇన్కమ్ లిమిట్ పెట్టాం. ఇవాళ 13,600 జీతం ఉన్నప్పుడు ఇన్కమ్ లిమిట్ ఎంత ఉండాలి? ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది? ఆ రోజు ఇల్లు కిరాయి ఎంత, ఇవాళ ఇల్లు కిరాయి ఎంత? ఆ రోజు మంచినూనె ధర ఎంత, ఇవాళ మంచినూనె ధర ఎంత? ఆ రోజు బియ్యం ధర ఎంత, ఇవాళ బియ్యం ధర ఎంత? పెరిగిన ధరలకు అనుగుణంగా నువ్వు దాని లిమిట్ పెంచి పేదలకు న్యాయం చేస్తావా చేయవా? అంటే ఈ ప్రభుత్వం ఇవాళ అన్ని రకాలుగా మోసం చేస్తున్నారు. ఒకటి, ఇన్కమ్ లిమిట్ పెంచలేదు. రెండు, పేదలు ఆన్లైన్లో మీ సేవల దరఖాస్తు పెడితే పట్టించుకోవడం లేదు. మూడు, ప్రజాపాలనలో దరఖాస్తులు పెడితే చెత్తబుట్టల పాలు చేసిండ్రు. నాలుగు, దొంగసాటుగా కుటుంబ సర్వేలో ప్రజలు కంపల్షన్ లేకుండా వాలంటీర్గా ఎవరైతే ఇచ్చిండ్రో ఆ లిస్టును మీరు ఊర్లకు పంపించి అలా పేదల్ని రేషన్ కార్డులకు దూరం చేస్తున్నారు. మీరే ఇలా రేషన్ కార్డు ఉంటేనే ఉచిత గ్యాస్ అనబడుతుంది, రేషన్ కార్డు ఉంటేనే ఉచిత కరెంట్ అనబడుతుంది, రేషన్ కార్డు ఉంటేనే ఇంకో పథకం అంటివి. మరి ఇప్పుడు ఆ పేదల పరిస్థితి ఏంది? అంటే ఇన్ని రోజులేమో మీరు బదనాం చేసినారు, అసలు మేము కార్డులు వేయలేదన్నారు. ఇంత మంచిగా మేము పనిచేసినాం, 6,47,700 కార్డులు ఇచ్చినాము, ఇన్కమ్ లిమిట్లు పెంచినాము, సీలింగ్ లేకుండా బియ్యం ఇచ్చినాము, పేదలు అవుట్సోర్సింగ్ ప్రైవేట్ ఉద్యోగుల్ని యాడ్ చేసేటట్టు చేసినాము, పిల్లలకు సన్న బియ్యం పెట్టినాము. కానీ రేవంత్ రెడ్డి ఇది ఏమీ చేయకుండా ఇలా రేషన్ కార్డుల విషయంలో గ్రామాల్లో గందరగోళం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రజలకు కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఎల్లుండి 21వ తేదీ నుంచి గ్రామ సభలు ఉన్నాయి. గ్రామ సభల్లో ప్రశ్నించండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయండి, అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చేదాకా నిలదీయాలని బీఆర్ఎస్ కార్యకర్తలు గట్టిగా వారికి అండగా ఉండాలని చెప్పి కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఇప్పుడు మళ్ళా దరఖాస్తులు పెట్టమంటుండ్రు. నిన్న మా నియోజకవర్గంలో ప్రజలు అడిగితే మళ్ళీ దరఖాస్తు పెట్టి ఎన్నిసార్లు పెట్టాలి నాయన నీకు? మీ సేవలో పెట్టినాం, ప్రజాపాలనలో పెట్టినాం, ప్రజాపాలనలో పెట్టి ఏడాది అయింది, మళ్ళీ ఏడాది తర్వాత మళ్ళీ మండల ఆఫీస్ పోయి దరఖాస్తు పెట్టమంటుండ్రు. ఏడాది నిండినాక ఇప్పుడు మళ్ళీ కొత్త దరఖాస్తు పెట్టాలి. ఏడాది కింద పెట్టిన దరఖాస్తు ఏమైందో ముందు సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి. మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ దరఖాస్తు పెట్టమని ఎందుకు అడుగుతున్నావు? ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టాలి? ప్రజల్ని ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటావు? సో షరతులు లేకుండా ఆన్లైన్లో ఉన్న మీ సేవ దరఖాస్తులను, ప్రజాపాలనలో పెట్టిన దరఖాస్తులను, కుటుంబ సర్వేలో పెట్టిన అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని సర్వే చేసి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనిపైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక బహిరంగ లేఖ కూడా ఈరోజు రాయడం జరుగుతూ ఉంది.